ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఒక చిచ్చరపిడుగులా కృష్ణ గారు ఎలా అయితే వచ్చారో యంగ్ పర్సన్ లాగా, ఎవరికి తెలియని విషయం ఏంటంటే 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఇండస్ట్రీలో. తర్వాత చిరంజీవి గారు ఏలారు అని చెప్పేసి కొంచెం మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ మధ్యలో ఒక సెకన్‌లో కృష్ణ గారే ఇండస్ట్రీకి నంబర్ 1గా ఉన్నారు. చిరంజీవి గారు రాకముందు. సో, కృష్ణ గారు రైనింగ్‌లో ఉన్న టైంలో ఒక యంగ్ బాయ్‌లా చిరంజీవి గారు వచ్చి ఒక ప్రపంచం సృష్టించారు. సో, ఆ టైంలో చిరంజీవి గారిని కృష్ణ గారు ఎలా స్వీకరించారు సార్? చిరంజీవి గారికి ఇప్పుడు ఒక రకంగా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు. చిరంజీవి గారినా? ఓకే. అదే ఎప్పుడన్నా ఏదో పిక్చరు నా చిరంజీవి బాగుంటాడు పెట్టుకోండి అన్న. ఈయనగా అటువంటిది ఏం లేదు. చిరంజీవికి కూడా కృష్ణ గారు అంటే మంచి రెస్పెక్ట్ కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికి కూడా కాంపిటీషన్ గొడవలు లేవు. అలాగే కృష్ణరాజు కూడా నేను కూడా వెళ్ళాను. ఆయన ఇంటికి పిలిచి నేను, కృష్ణరాజు గారు, నిర్మల గారు, కృష్ణ గారు మేము అందరం కలిసి భోజనం చేశాం. కృష్ణరాజు గారికి కూడా ఫస్ట్ మేకప్ వేసింది నేను. అదే నాటకం. అది కూడా నాటకమే. ఓకే. ఆ నాటకం వేరేంటంటే ఆత్రేయ గారు రాసిన కప్పలు. ఓకే. కప్పలకి నన్ను ఫస్ట్ మేకప్ వేయించారు. నువ్వు ఆశీర్వదించి బొట్టు పెట్టి మేకప్ వేయవయ్యా ఆయన కూడా. అది నాటకం. అందుకని కృష్ణరాజు గారు కూడా నేనంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా బాగుంటారు. ఇంకో చిన్న విషయం సార్, అంటే ఇది నిజమా కాదు, ఖైదీ సినిమా కూడా ముందు కృష్ణ గారి దగ్గరికి వచ్చింది. ఖైదీ సినిమా అదేనా ఇందాక ఖైదీ సినిమా వస్తే నాకంటే బాగా చేస్తాడు. అతను పెట్టుకోమని చెప్పింది, చిరంజీవిని పెట్టుకోమని చెప్పాడు. అదొకటి. నేను ఇట్లాంటి విచిత్రాలు నేను 2-3 చూశాను. ఒక దాంట్లో అయితే వాదించాను, మనం చేయాలండి ఆ సినిమా అని. ఏంటంటే కటకటాల రుద్రయ్య, కృష్ణరాజు గారు మన దగ్గరకు వచ్చింది. టైటిల్ బాగుందండి, వదలొద్దండి, పెట్టుకోండి, ఇచ్చేయండి, కాల్ షీట్లు ఇచ్చేయండి అంటే నీ మొహం, నాకు టైం లేదు అని చెప్పి కృష్ణరాజుని పెట్టుకోమన్నాడు. నేను ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయింది లేవయ్యా అడిగారు సార్, సక్సెస్ అయిందని అడిగారు మీరు? నేను అడగల, నన్ను చూశాను, సక్సెస్ అయిందయ్యా. తర్వాత రోజులు మారాలి, శోభన్ బాబు హీరో. రోజులు మారాలో ఏదో సినిమా, శోభన్ బాబు హీరో, శారద హీరోయిన్. అది విచిత్రమైన సబ్జెక్ట్. అది దానికి నీ దగ్గరకు వస్తే చేయండి అంటే చేయలేదు, నేను కుదరతానంటూ శోభన్ బాబుని పెట్టుకోమని చెప్పి. అది మేము హైదరాబాద్లో ఉండగా రిలీజ్ అయింది. రామాధవరావు థియేటర్కి వెళ్దామని చెప్పి థియేటర్కి వెళ్ళాం ఇద్దరు. పిక్చర్ 100 days. నువ్వు చెప్పావులే నమ్మకం. ఓకే. మొత్తానికైతే కనుక ఆయన జర్నీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మాత్రం అసలు నిజంగా సార్, ఇందాక మనం సీతారామరాజు సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ సార్, అది అవుట్డోర్, మళ్ళీ అదిగాక యుద్ధం, అందరు పరిగెడతా ఉండాలి, అసలు మేకప్ ఆర్టిస్టులకైతే టచ్అప్కే అయిపోతుంది అంతా. సో దానికి మీరు ఎంత కష్టపడ్డారు ఆ సినిమాకి? చాలా కష్టపడ్డాం. అంటే నేను ఆర్టిస్టులకు మేకప్ అయిపోయే ముందు జూనియర్ ఆర్టిస్టులకు మేకప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళని, ట్రైబల్స్ కదా, మేకప్ లేనట్టుగా కాకుండా ఆయిల్ కలర్ తోటి మేకప్ వేయించేవాడు. అది వాళ్ళకి కావాల్సిన షైనింగ్ వచ్చేది. ఆ సెట్ కష్టపడ్డది అక్కడ కూడా వదిలేవాడు కాదు. అక్కడి నుంచి మెయిన్ ఆర్టిస్టులు దగ్గర ఇంచుమించు సీతారామరాజులో చాలా మందికి మేకప్ వేసింది నేను, గుమ్మడి గారు వీళ్ళు తప్పితే. రూదర్ఫర్డ్ క్యారెక్టర్ సార్? రూదర్ఫర్డ్ క్యారెక్టర్ మొత్తం నేనే. ఆ రోజుల్లో గ్లాస్ నేను ట్రైనింగ్ అయ్యా, కళ్ళు లెన్స్ బెటర్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యా. ఆ లెన్స్ మామూలుగా ఇప్పుడు లెన్స్ ఏమో ప్లాస్టిక్, ఇది చాలా ఈజీ పెట్టడం. అప్పుడు లెన్స్ ఏమో అగర్వాల్ అని పెద్ద
ఐ డాక్టర్ అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఓకే. అది గ్లాసు తో పెట్టేది, గ్లాస్ పీస్. అది జగ్గయ్య గారికి పెట్టే ఫస్ట్ డే చిట్లిపోయింది. ఓకే. రావటమే చిట్లు కొంచెం దెబ్బతిని వచ్చింది, పెట్టేవారికి చిట్లిపోయింది. అమ్మ బాబాయ్ చూసుకున్నాడు ఆయన, బాబాయ్ నాకు అన్నపోయింది నాకు అన్నపోయింది అని గుళ్ళు ఏడవటం మొదలెట్టాడు. మొదలెడితే నేను చూసి మీరేం భయపడకండి నేను తీస్తాను, నేను ట్రైనింగ్ అయ్యి ఉన్నానండి సార్, మీరేం భయపడకండి జగ్గయ్య గారు అని చెప్పి ఒరే మాధవ చేయబట్టుకుని ఏడుగు మొదలెట్టాడు. కన్ను కదా అదే సార్. నేను ఆ మాట ఈ మాట చెప్పి తక్కువ తీసేసాను. మళ్ళీ లెగ్స్ వచ్చిన తర్వాత క్లోజ్ షాట్లు తీసుకున్నారు. అంతవరకు లాంగ్ షాట్. ఆ విగ్గు అవన్నీ ఆ షేడు ఆఫ్టర్ షేవ్ తర్వాత యూరోపియన్స్ కి గ్రీన్ షేడ్ వచ్చేది. అది నేను ఇంగ్లీష్ పిక్చర్స్ చూసి దాని. ఇంకోటి ప్రతి టెక్నీషియన్ కి సార్, మెయిన్ గా మేకప్ ఆర్టిస్ట్లకి కృష్ణ గారి సినిమాలు అంటే ప్రయోగాలు కూడా ఆ ప్రయోగం దీనిలో కూడా కనపడేది. మేకప్ లో కూడా ప్రయోగాలు చేయాల్సింది. అది అని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మోసగాళ్ళు కానీ, సింహాసనం కానీ, సీతారామరాజు కానీ, అప్పట్లో గూఢాచారి కానీ, సో వీటన్నిటికీ ఒక్కొక్క ఎలా ఫాలో అయ్యేవారు సార్ వీటికి? నేను అదే స్టడీ చేసేవాడిని కదా, దాన్ని బట్టి ఎక్కడికెక్కడ కాంపిటీషన్ తట్టుకోవటానికి గమ్మత్తులు చేసుకుంటాను. తర్వాత సాక్షి సాక్షిలో చూడండి మీరు, జగ్గారావు ఆనందమోహన్ వాళ్ళిద్దరికి మేకప్ చేశాను, బట్ ఉన్నట్టుగా ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. అలాగే డ్రైవరు, కండక్టర్, డ్రైవరు, అసిస్టెంట్, లారీ డ్రైవరు, వాళ్ళిద్దరూ ఆయిలిష్ మేకప్. ఓకే. అలాగా అక్కడ చిన్న ఇది కోవిడ్ శెట్టి వేషం బొట్టపాటి గారు యాక్ట్ చేశాడు. నాకును కెమెరామెన్కి ఒక డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండకపోతే ఈ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది అని అంటారు. అంటే నేను అన్నాను, కామెడీ సెట్ ఎలా ఉండాలో అలా ఉంటే ప్రేక్షకుడికి అది చూడండి. రీజన్ నేను చాలా జాగ్రత్తగా చెప్పాను, అందరూ ఈక్వల్గా ఉండాలి, లేకపోతే ఇంకొక సపరేట్గా ఉంటే ఆ క్యారెక్టర్ డామినేట్ చేస్తుందని ఆయన చెప్పాడు నాకు. ఇది సపరేట్గా చేశాను. ఆయిలిష్ మేకప్ కోవిడ్ శెట్టి క్యారెక్టర్ అదండి. క్యారెక్టర్ని చూస్తారు కానీ డామినేషన్ చూడరు. అది అవసరం అయితే క్యారెక్టర్ని చూస్తారు అంతవరకే. అందుకని నేను ఇలాగే చేస్తానండి. ఓకే. శభాషను ఆ రోజుల్లో థియరీని అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి చేసాను కాబట్టే ఇంతకాలం నిలబడి ఇన్ని సక్సెస్ చూసుకోగలిగిన మనిషి అయ్యా. తర్వాత నాకు సన్మానాలు. కృష్ణ గారు ఒక సందర్భంలో ఎవ్వరు ఏ మేకప్ మ్యాన్కి జరగండి, నిర్మల్ గారు పుట్టిన బర్త్డేకి, అవును సార్, ఆ బర్త్డేకి నాకు సన్మానం చేశారు. కుర్చీలో కూర్చోబెట్టి తలపాగా పెట్టి శాలువా కప్పి భార్య భర్తలు ఇద్దరు పిలువ పక్కన ఉంది, నా వైఫ్ని కూడా పక్కన ఉంచుకుని సన్మానం చేశారంటే మాకు ఆయనకున్న రిలేషన్షిప్ కాదు, అంతకంటే ఎక్కువది ఏంటంటే నేను నా టెక్నిక్ని అంత గొప్పగా ఆరాధించాడు ఆయన. అదే సార్, నిజంగా సార్. ఎందుకంటే ఎటువంటి ఈగోలకు పోకుండా అప్పుడు డిస్ప్యూట్ అయినప్పుడు కూడా మా ద్వారా రాయ నిజంగా అది. ఇంకోటి ఏంటంటే సార్, అప్పుడు చాలా మంది ఇంత లాంగ్ జర్నీ మేకప్ మ్యాన్కి ఎవరైనా పెట్టుకోవాలా అంటే టైం ఫ్రేమ్ మారే కొద్దీ అప్డేట్ అవ్వాలని చెప్పి వేరే వాళ్ళని పెట్టుకునేవారు. కానీ కృష్ణ గారు తర్వాత సూపర్ స్టార్ మహేష్ గారు, ఈ ఇద్దరు సూపర్ స్టార్లు మాత్రం ఇటు మాధవరావు గారు అటు పట్టాభి గారు. పట్టాభి గారి జర్నీ ఎలా సార్ మీకు? పట్టాభి నా శిష్యుడే. నేను పట్టాభిని మా మేనల్లుడు కదా, నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా పంపిస్తామని చెప్పి అడిగారు మా బావగారు, నేను చూసుకుంటాను. బట్ నా దగ్గర పెట్టకుండా మేకప్ నాగేశ్వరరావు గారు అని, నాకంటే తేనె మనసుల్లో కృష్ణ గారికి ఫస్ట్ మేకప్ వేశాడు. ఆయన చాలా గొప్ప మేకప్, ఆయన దగ్గర పంపించాను. ఓకే. అక్కడ ఎందుకంటే నా దగ్గర ఉంటే భయం ఉండదని చెప్పి
నేర్చుకోవడానికి. అక్కడికి పంపించి అక్కడ కొంత ట్రైనింగ్ అయిన తర్వాత నువ్వు రారా నా దగ్గరికి అని చెప్పి అప్పుడు నా దగ్గర. అప్పుడు యాక్టర్స్ కి ఇప్పుడు యాక్టర్స్ కి మీరు చాలా తేడా చూసారు కదా సార్. అంటే కోటా గారికి కోటా గారి కన్నా ముందు నుంచే జగ్గయ్య గారు వీళ్ళు తర్వాత ఈ జనరేషన్ మీకు ఎలా అనిపించేది ఆ తేడాలు గౌరవం పరంగా కానీ? గౌరవం పరంగా ఆ రోజుల్లో గౌరవాలు వేరు, ఈ రోజుల్లో గౌరవం. మేము అసలు మేకప్ చేసేవాడిని, టచ్ అప్ మనిషిని పెట్టాము. ఇప్పుడు అన్ని రకాలుగాను వాళ్ళు చూసుకునే లెవెల్లో ఉంది. అది మా వల్ల కాదు. అన్ని అందించటాలు ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇప్పుడు ఒకటేనండి మీరు గుర్తుంచుకోవాల్సి, అప్పుడు ఫిల్ము, ఇప్పుడు అలాగే ఆ మేకప్ కి ఈ మేకప్ కి డిఫరెన్స్ అలాగే ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి ఏంటి సార్, రిలాక్స్ అవుతున్నారా లేకపోతే ఇప్పుడు కూడా ప్రయోగాలు చేస్తున్నారా? లేదు, ఏం ప్రయోగాలు లేవు. ఇప్పుడు కూడా రిలాక్స్ అవుతున్నాను. నిన్న కాక మొన్న లాస్ట్ మంత్ 15th కృష్ణ గారు చదువుకున్న ఊర్లో ఆయన శిలా విగ్రహం ఏదో పెడుతున్నారు, దానికి నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళి పిల్లలకి అన్నదానాలు అవి చేసి అక్కడి నుంచి తెనాలి, అదే రోజు తెనాలి సాయంత్రం కారులో వెళ్ళి అక్కడ సన్మానం గొప్ప ఎత్తున సన్మానం చేశారు. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి కొన్నాళ్ళు ఉండొచ్చాను. ఈ మధ్య కొంచెం నాకు హెల్త్ దెబ్బతింది. ఓకే సార్. దెబ్బతిన్నా కానీ తట్టుకోగలిగాను. ఇంకోటి, కృష్ణ గారి కింద మనం మాట్లాడుకున్నట్టు సినిమాల పట్ల ప్రేమ, ఆరాధన అని చెప్పాం కదా సార్. ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ యాక్టర్స్ కానీ ఫిలిమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ కృష్ణ గారి దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలంటే మీరు ఏం చెప్తారు సార్? కృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఆయన ఒక పుస్తకం. ఆ పుస్తకంలో చదువుకోవాలి తప్పితే నేర్చుకోవాల్సింది కాదు. ఆ పుస్తకం చదువుకోవాలి. ఆయన ఈ బాటకు కూడా ఆయన మనం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు కానీ వెళ్ళిపోలే. ఆయన సినిమా పరిశ్రమ ఎంతకాలం ఉంటుందో అంతకాలం చిరంజీవిగా నిలబడిపోతాడు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అది కానీ ఆయన చేసిన సినిమాలు కానీ అంత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను చేశానా ఈ సినిమా అని అనిపిస్తుంది. కిలాడి కృష్ణుడు చేశాను. ఇవాళ గుర్తుపట్టలేరు కృష్ణ గారిని, ఫ్యాన్స్ గుర్తుపట్టలేదు, సొంత వాళ్ళు గుర్తుపట్టలేదు, మీరు గుర్తుపట్టలేరు. అటువంటి గట్టప్పులు చేశాను. ఆ ఫేసు విచిత్రమైన ఫేస్. ఆ ఫేస్ని ఎటు మలిస్తే అటు మరిగేది. మొత్తానికి ఆయన్ని ఇంటర్వ్యూ చేసే భాగ్యం మాకు కలగకపోయినా ఆయనకు ఆహారం అందించారు. మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నిజంగా అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.